echo of his call. ஆண்டவரும் இரட்சகருமாகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் உங்களை இந்த காலை வேளையிலே அன்போடு கூட வாழ்த்துகிறேன். మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం నందున ఈ ప్రొద్దుట వేళ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. நலமாயிருப்பீர்கள் என்று கர்த்தருக்குள் நம்புகிறோம். நாங்கள் உங்களுக்காக ஜெபிக்கிறோம். ప్రభువు నందు మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాము. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాము. இந்த செய்திகளை நீங்கள் பார்ப்பதனாலும் இதை பார்ப்பதற்காக இந்த சேனலுக்கு நீங்கள் சப்ஸ்கிரைப் பண்ணியிருக்கிறதுனாலும் நாங்கள் உங்களுக்கு நன்றி தெரிவிக்கிறோம். మా ఈ ఛానల్ని మీరందరూ చూస్తున్నారు కాబట్టి మా ఎకో ఆఫీస్ కాల్ యూట్యూబ్ ఛానల్కి మీరందరూ సబ్స్క్రైబ్ చేశారు కాబట్టి మీకు ధన్యవాదాలు. 128 சங்கீதம் 5ஆம் வசனத்திலே வேதம் விதமாக சொல்கிறது. కీర్తనల గ్రంథం 128వ అధికారం 5వ వచనం ఇలా సెలవిస్తుంది. கர்த்தர் சியோனிலிருந்து உன்னை ஆசீர்வதிப்பார். ప్రభు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని ఇక్కడ రాయబడి ఉన్నది. ஆசீர்வாதம் என்பது நம் ஒவ்வொருவருடைய தேவையாக இருக்கிறது. ఆ ఆశీర్వాదం అన్నది ఒక్కొక్కరికి వాళ్ళ అక్కరగా ఉంది. இதை இரண்டாக நாம் பிரிக்கலாம். దీన్ని రెండుగా మనము విభజించవచ్చు. உலக பிரகாரமான நன்மைகள், ஆசீர்வாதங்கள், சிற்றின்பங்கள், உறவுகளிலே உள்ள சந்தோஷங்கள், లోక ప్రకారంగా ఉన్న చిన్న చిన్న ఆశలు, దాంట్లో ఉన్న ఆశీర్వాదాలు, అట్లాగే మనతో సంబంధంలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరితో కలిసిమెలిసి ఉన్న దాంట్లో ఉన్న సంతోషం, ఇవి ముற்றிலும் தற்காலிகமானவை. ఇవన్నీ మనకి శాశ్వతమైనవి కావు, అழிந்து పోகக்கூடியவை. ఇవన్నీ ఎప్పుడో చెరిగిపోతుంటాయి. రెండవதாக சிருஷ்டிகராகிய ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவிடத்திலிருந்து வருகிற நன்மைகள். రెండోది ప్రభువైన యేసుక్రీస్తు, మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నుంచి మనకి దొరికే ఆశీర్వాదాలు. ఇవే నిరంతరமானவைகள். ఇవే మనకి నిరంతరమైన ఆశీర్వాదాలు. இந்த வேத பகுதியில் இதை சீயோனின் ஆசீர்வாதங்கள் என்று வேதம் குறிப்பிடுகிறது. ఇక్కడ మనం చదివిన గ్రంథంలో మనం చదివినట్టు ఇది మన సియోను నుండి వచ్చే ఆశీర్వాదం అని ఇక్కడ ఇవ్వబడి ఉన్నది. கர்த்தர் சீயோனிலிருந்து உன்னை ஆசீர்வதிப்பார் என்றால், ప్రభు సియోను యెహోవా నిన్ను సియోనులో నుండి ఆశీర్వదించును అంటే, இந்த காலை வேளையில் ஆண்டவர் உங்களை பரலோகத்திலிருந்து ஆசீர்வதிப்பார். అంటే పరలోకం నుంచి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అర్థం అన్నమాట. சங்கீதம் 128 முழுமையாக நீங்கள் தயவு செய்து படித்து பாருங்கள். కీర్తనల గ్రంథం 128వ అధికారాన్ని మీరు పూర్తిగా చదివి చూడండి. ஒரு மனிதனுடைய வாழ்க்கையின் தேவைகளுக்கு ஏற்ற எல்லா நன்மைகளும் அங்கு குறிப்பிடப்பட்டுள்ளன. ఒక మనిషి జీవితానికి కావాల్సిన అన్ని అక్కర్ల గురించి, ఆశీర్వాదాల గురించి అక్కడ రాయబడి ఉన్నది. அதுல ஒரு மிக முக்கியமான குறிப்பு என்னவென்றால், கர்த்தருக்கு பயந்து அவர்களுடைய வழிகளில் நடக்கிறவர்கள். అక్కడ ముఖ్యమైనది ఏంటంటే ప్రభువుకి భయపడి ఆయన త్రోవలో నడిచేవారు అని ఇవ్వబడి ఉన్నది. ஆண்டவருக்கு பயந்து அவருடைய வழிகளிலே நடக்கிற மனிதர்களுக்கு அவருடைய ஆசீர்வாதங்கள் ஒன்றும் தடைபடுவது இல்லை. ప్రభు యెహోవాకి భయపడి ఆయన మార్గాల్లో నడిచే వారికి ఏ ఆశీర్వాదము కొరత ఉండదు అని రాయబడి ఉన్నది. இன்று காலை வேளையில் உங்களை ஆண்டவர் ஆசீர்வதிக்க விரும்புகிறார். ఈ ప్రొద్దుట వేళ మిమ్మల్ని అందరినీ ప్రభు ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. அந்த ஆசீர்வாதத்தின் உறைவிடம் உலகம் அல்ல. ఆ ఆశీర్వాదానికి దాని సోర్స్, దానికి ప్రారంభం ఈ లోకం కాదు. அந்த ఆశీర్వాదங்கள் ఉలగ మనిదరిடத்திலிருந்து வருவதல்ல. ఈ ఆశీర్వాదాలు లోక ప్రకారమైన మనుషుల దగ్గర నుంచి మనకు రాదు, పరలోకத்தின் தேவனிடத்திலிருந்து வருகிறவை. పరలోకం నుండి యెహోవా మనకి ఇస్తేనే గాక అది జరగదు. இந்த உலக வாழ்க்கைக்கு தேவையான சகல நன்மைகளும் பரலோகத்திலே உங்களுக்காக ஆயத்தம் பண்ணி வைக்கப்பட்டிருக்கிறது. మన ఈ లోక ప్రకారమైన జీవితానికి కావలసిన అన్ని ఆశీర్వాదాలు పరలోకంలో మీకోసం తయారు చేసి సిద్ధంగా ఉన్నాయి. அவற்றை இன்றைக்கு ஆண்டவர் உங்களுக்கு ரிலீஸ் பண்ணுகிறார், உங்களுக்கு விடுவிக்கிறார். అవన్నీ ఈ రోజు ప్రభువు మీకోసం విడుదల చేస్తున్నాడు. அவற்றை உங்களுக்கு அனுப்புகிறார். ఆయన మీకు పంపిస్తాడు. అవన్నీ நீங்கள் அதை பெற்றுக்கொள்ளுங்கள். మీరు దాన్ని పొందుకోండి. கர்த்தருக்கு பயந்து ప్రభువుకి భయపడి அவருடைய வழிகளில் நடந்தால், ఆయన త్రోవలో మార్గాల్లో నడిచిన பரலோகத்திலிருந்து உங்களுக்கு ஒத்தாசை வரும். పరలోకం నుంచి మీకు సహాయం దొరుకుతుంది. கஷ்டகாலங்கள் கடந்து போகும் மட்டும் நீங்கள் பரலோகத்தின் நிழலிலே இருக்க முடியும். మీకున్న కష్టకాలాలన్నీ మిమ్మల్ని వదిలి వెళ్ళేదాకా ఆయన నీడలో, పరలోకపు నీడలో మీరు ఉండొచ్చు. இன்னைக்கு ஒன்று செய்யுங்கள், கர்த்தருக்கு பயப்படுங்கள். మీరు ఒకటి చేయవలసి ఉంది. మీరు యెహోవా దేవుడికి మీరు భయభక్తి కలగా ఉండాలి. அவருக்கு விருப்பமில்லாத காரியங்கள் எதையும் நீங்கள் செய்ய முற்படாதீர்கள். ఆయనకి ఇష్టం లేని ఏ కార్యమో మీ జీవితంలో చేయకండి. அவருடைய வழிகள் என்ன என்று கண்டுபிடித்து அவருடைய வழிகளிலே நடவுங்கள். ఆయన మార్గాలు ఏమిటో అని వెదికి కనిపెట్టి దాంట్లో నడవడం
దానికి ప్రయత్నించండి. இந்த நாளின் முடிவிலே நீங்கள் பெரிய வெற்றியை காண்பீர்கள். ఈ రోజు ముగిసేటప్పుడు ఒక విజయాన్ని మీరు చూస్తారు. நாம் சேர்ந்து ஜெபிக்கலாம். మనం ప్రార్థన చేద్దాం. எங்கள் அன்பின் பிதாவே உமக்கு நன்றி செலுத்துகிறோம். మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తుతులు నాయన. வல்லமையான நம்முடைய அபிஷேகத்தினால் இந்த மக்களை நீ சந்திப்பீராக. మీ శక్తివంతమైన అభిషేకం మూలంగా వీళ్ళందరినీ మీరు సంధించండి. உம்முடைய ஆசீர்வாதங்களுக்கு இந்த மக்கள் பாத்திரவான்களாய் மாறுவார்களாக. మీ ఆశీర్వాదాలని వాళ్ళు పొందుకునే దానికి వాళ్ళకి అర్హులా இந்த చేయండి. ஜெபத்திலே கலந்து கொண்டிருக்கிற எல்லா மக்களும் உமக்கு பயந்து உம்முடைய வழிகளில் நடக்க உதவி செய்ய வேண்டும் என்று ஜெபிக்கிறோம். ఈ ప్రార్థనలో ఏకీభవించి ఒక్కొక్కరు మీకు భయపడి మీ త్రోవలో నడిచేవాళ్ళుగా మార్చండి. இன்றைக்கு வியாதியா இருக்கிற மக்களுக்கு விடுதலை கிடைப்பதாக. ఈ రోజు అనారోగ్యంతో కష్టపడే మనుషులందరికీ విడుదలనివ్వండి తండ్రి. குடும்பங்களில் உள்ள மனஸ்தாபத்தில் இருந்து மக்களை விடுவிப்பீராக. ఈ కుటుంబాల్లో ఉన్న వాళ్ళ ఒకరితో ఒకరు ఉన్న చేదును తీసివేయండి ఆయన. ஏதோ ஒரு காரியத்தை செய்ய ஆரம்பித்து செய்யலாமா வேண்டாம் என்று நினைத்துக் கொண்டிருக்கிற மக்கள் அதை செய்யும்படி அவர்களுக்கு உத்தரவு கொடுப்பீராக. ఒక ముఖ్యమైన ఒక తీర్మానాన్ని తీసి అది చేద్దామా వద్దా అని వాళ్ళు ఉన్న సంకోచంలో ఉన్న వాళ్ళని ఆ కార్యాన్ని చేసేదానికి వాళ్ళకి సహకారం చేయండి. நீங்கள் விரும்பின காரியத்தை இன்றைக்கு செய்யும்படி செய்யுங்கள் என்று நீர் அறிவுறுத்துகிறதற்காக ஸ்தோத்திரம். మీరు ఆలోచించారో ఇష్టపడ్డారో ఆ కార్యాన్ని మీరు చెయ్యండి అని ఈ రోజు మీరు వాళ్ళకి సలహా ఇస్తున్నందుకు మీకు స్తుతులు. உம்முடைய நாமத்தில் இந்த மக்களை ஆசீர்வதித்திருக்கிறோம். మీ నామం నందున వీళ్ళందరినీ మేము ఆశీర్వదించాము. இவர்களுக்கு சமாதானம் உண்டாவதாக. వాళ్ళకి నెమ్మది కలుగునుగాక. சந்தோஷம் உண்டாவதாக. సంతోషం కలుగునుగాక. இயேசு கிறிஸ்துவின் நாமத்தில் ஜெபிக்கிறோம் பிதாவே. ప్రభువైన యేసుక్రీస్తు నామం నందున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ஆனந்தமே ஜெயா ஜெயா அகமகிழ்ந்தனை வரும் பாடிடுவோம். ஆனந்தமே ஜெயா ஜெயா அகமகிழ்ந்தனை வரும் பாடிடுவோம். ஞானர ஜெகநாதர் நம்மை இந்த நாள் வரை ஞானமதினில் காத்தார். ஆனந்தமே ஜெயா ஜெயா அகமகிழ்ந்தனை வரும் பாடிடுவோம்.